Hi guys, welcome to our YouTube channel, The Plot Fixer. ఈరోజు మనం రాజాసాబ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. సినిమా ఎలా ఉంది అని నా ఒపీనియన్, ఎందుకు ఆడియన్స్కి నచ్చలేదు అని మాట్లాడుకుందాం. ఇంకా మూవీ ఎలా ఉంటే బాగుంటుంది అని కూడా చూద్దాం. అంటే బేసిక్గా మనం స్టోరీని రీరైట్ చేయడానికి ట్రై చేద్దాం మన ఓన్ వర్డ్స్లో. ఫస్ట్ సినిమా బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక్క లైన్లో చెప్పాలంటే నానమ్మ కోసం తాతను వెతకడానికి వెళ్ళిన ఒక మనవడి కథ. తాత దొరికాడా దొరకలేదా అనేది మీరు మూవీలో చూస్తారు. ఫస్ట్ సినిమా మీద నా ఒపీనియన్ ఏంటంటే, నేను రాజాసాబ్ మూవీని ప్రీమియర్స్కి వెళ్ళిన చెన్నైలో. అప్పుడు ఆ మూవీలో ట్రైలర్లు చూపించిన అప్ సైడ్ డౌన్ సీక్వెన్సెస్ లేవు. అక్కడ బాగా డిసప్పాయింట్ అయ్యాను నేను. ఇంకా ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు ప్రభాస్ చాలా కొత్తగా కనిపించాడు. అది నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. అట్ ద సేమ్ టైం ప్లాట్ని ఎక్స్ప్లోర్ చేయట్లేదని ఒక చిన్న కంగారు కూడా ఉండింది. సెకండ్ హాఫ్లో సినిమా లేస్తుంది అనుకుంటే అక్కడ కూడా కామెడీ పెట్టారు. క్లైమాక్స్లో మన ఫేవరెట్ సీనే లేపేశారు. అక్కడ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కామెడీ అయితే నాకు చాలాసార్లు వర్కౌట్ అయింది, కానీ థియేటర్ బయటికి వచ్చేసరికి నాకు డిసప్పాయింట్మెంట్గానే ఉంది. ఆడియన్స్కి ఎందుకు నచ్చలేదంటే మెయిన్ రీజన్స్ ఇవే. ఫస్ట్ కామెడీ ఓవర్ కామెడీ అయిపోయింది. కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు కామెడీ కూడా. అప్ సైడ్ డౌన్ సీక్వెన్సెస్ లేవు. ఇంకా ట్రైలర్లో చూపించినవే ఉన్నాయి. ఇంకా ట్రైలర్ 2లో మనకి ఏవైతే చూపించారో అవి మాత్రమే మూవీలో ఉన్నాయి. ఇంకా కొత్తగా ఏం లేవు. క్లైమాక్స్ వాస్ గుడ్, ఐ లైక్డ్ ఇట్. అండ్ మూవీలో ఫస్ట్ హాఫ్లో ఒక 10 minutes, సెకండ్ హాఫ్లో ఒక 10 minutes ఆర్ 15 minutes మనకి కట్ చేసి వరల్డ్ గెటప్ సీన్స్ ముందే యాడ్ చేసి ఉంటే మూవీ టాక్ వేరేలా ఉండేది మనకి. ఇంకా రాజాసాబ్ మూవీని మన స్టైల్లో రీరైట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ హాఫ్ అంతా సేమ్గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి రాజాసాబ్ నానమ్మ ఉంది కదా, ఆమె పాస్ట్ని కొంచెం చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. సంజయ్ దత్కి సేమ్ డబ్బు అంటే ఆశగానే ఉంటుంది. ఈ గంగాదేవి గారికి ప్రభాస్ తాతతో పెళ్ళై ఉంటుంది. అప్పటికే ఒక ఇమాజినరీ క్యారెక్టర్ అనుకుందాం. వాళ్ళు చేసే దానాలు ధర్మాలు, వాళ్ళ డబ్బును చూసి సంజయ్ దత్ తట్టుకోలేడు. ఆ డబ్బుకి మొత్తం నాకే కావాలి అని ఆశపడుతుంటాడు. అప్పుడు బైరాగి దగ్గరికి వెళ్ళి నాకు డబ్బు మొత్తం కావాలి అంటే బైరాగి గంగాదేవిని పెళ్ళాడు అంటది. గంగాదేవిని పెళ్ళాడాలంటే అడ్డెవరున్నారు? గంగాదేవి గారి భర్త. ఆ భర్తను వీళ్ళు చంపేద్దామని ట్రై చేస్తారు. ఆ సంజయ్ దత్ అప్పటికే ఈ మాయలు, ఈ హిప్నాసిస్ అన్నీ నేర్చుకొని ఉంటాడు. ఎంత చంపేద్దామని ట్రై చేసినా చంపలేకపోతారు. అప్పుడు ఏం చేస్తారు? ఇంకా ఆత్మని బంధిద్దామని చూస్తారు. ఆత్మని బంధిద్దాం అనుకున్నప్పుడు మనకి మూవీ క్లైమాక్స్లో ఈ డోర్ని ఓపెన్ చేయొద్దని చూపించారు కదా, ఆ డోర్లో మనకి ఆత్మని బంధించినట్టు అనుకుందాం. ఇంకా అందరినీ హిప్నాసిస్ చేస్తాడు గంగాదేవి భర్త నేనే అని. ఆ తర్వాత సినిమా మొత్తం యాస్టీజ్గా అంతే జరుగుతుంది. డబ్బు మొత్తం సంజయ్ చేతికి వచ్చేస్తుంది. అందరినీ నమ్మిచ్చేస్తాడు. తర్వాత మరి మూవీ క్లైమాక్స్కి వచ్చేసరికి మూవీ క్లైమాక్స్లో అనుకోకుండా రాజాసాబ్ ఉంటాడు కదా, రాజాసాబ్ ఫైట్ చేసేటప్పుడు అనుకోకుండా ఆ డోర్ ఓపెన్ అయ్యి ప్రభాస్ గారి తాతగారి ఆత్మ విడుదలయ్యి మనకు ఓల్డ్ గెటప్స్లోకి ప్రభాస్ గారిలోకి దూరి ఓల్డ్ గెటప్లోకి వస్తాడు. అప్పుడు ఆ తర్వాత సంజయ్ దత్ ఇంకా క్లైమాక్స్ ఫైట్ సీన్ వాళ్ళిద్దరికి ఇంకా సంజయ్ దత్ బైరాగితో కలిసి బిగ్ మాన్స్టర్ లాగా వస్తాడు కదా, అప్పుడు ప్రభాస్ ఓల్డ్ గెటప్ ప్రభాస్ తాతగారితో ఓల్డ్ గెటప్ సీన్స్తో ఫైట్. అప్పుడు అసలు సంజయ్ దత్ని ఇంకా ఓడించిన తర్వాత ఇంక అందరికీ మూవీలో ఎవరెవరికి హిప్నాసిస్ జరిగిందో అందరికీ వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిన తర్వాత మనకి మూవీ లాస్ట్లో ఒకటి చూపించారు. సంజయ్ ఫోటోతో ఎవరి అయినా అంటాడు కదా గంగాదేవి గారు. అది మనకి దీనికి రిఫరెన్స్ అన్నమాట. నా భర్త ఏను కదా ఈయనెవరు అని. ఓకే గాయ్స్, ఇది వీడియో. మీకు ఎలా ఉందని కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది ప్లాట్ ఫిక్సర్.